పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసుకున్నారు. ఎంపీ ఈటలతో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఏకశిలానగర్ ఓనర్స్ కు మద్దతుగా ఫ్లాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉండడంతో కోపంతో అతనిపై చేసుకున్నారు. కొన్ని రోజులుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఏకశిలానగర్ ఫ్లాట్ ఓనర్లు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లిన ఈటల అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని చెంపదెబ్బ కొట్టారు. అయితే కేసు కోర్టులో ఉండగా తనపై దాడి చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసుకున్నారు. ఈటలతో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఏకశిలానగర్ ఓనర్స్ కు మద్దతుగా ఫ్లాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉండడంతో కోపంతో అతనిపై చేసుకున్నారు. కొన్ని రోజులుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఏకశిలానగర్ ఫ్లాట్ ఓనర్లు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లిన ఈటల అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని చెంపదెబ్బ కొట్టారు. అయితే కేసు కోర్టులో ఉండగా తనపై దాడి చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసుకున్నారు. ఎంపీ ఈటలతో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఏకశిలానగర్ ఓనర్స్ కు మద్దతుగా ఫ్లాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉండడంతో కోపంతో అతనిపై చేసుకున్నారు. కొన్ని రోజులుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఏకశిలానగర్ ఫ్లాట్ ఓనర్లు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లిన ఈటల అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని చెంపదెబ్బ కొట్టారు. అయితే కేసు కోర్టులో ఉండగా తనపై దాడి చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. Good morning.